రామయ్య, ఓ రామయ్య, రామయ్య చల్లటి చూపుతో చూడాలి. అంత కోపంగా చూస్తావేంటయ్యా? రాముడు అన్నందుకు నేను సీతైతే నువ్వేమవుతావు? ఆ పార్వతి అయితే శూర్పణఖవుతుంది. షడప్! పార్వతి గురించి మాట్లాడకు. దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటావు కదా, ఎందుకు డల్గా ఉన్నావు దేవా? నీలాంటి రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు కదా, చిరాకేస్తుంది. శూర్పణఖవి నువ్వు. మనమిద్దరం భార్యాభర్తలం దేవా. మెడలో మంగళసూత్రాలు వేసుకొని బంధం ఏర్పడిందని చెప్పుకునే నువ్వు నాకు భార్యవి కాలేవు. మనసులో ఎప్పుడో ముడిపడ్డా పార్వతి అయిన సీత నా భార్య. స్టాప్ ఇట్! ఇప్పుడు పిలు నన్ను రామయ్య అని. అలాగే ఆ నోటితోనే పార్వతిని సీత అను. కట్టుకున్న భార్యని ఎదురుగా పెట్టుకొని మనం జీతం ఇస్తే బతికే పని మనిషిని ఓ దరిద్రపు దాన్ని భార్య అంటావా? చిచి, ఇంత దిగజారుతావనుకోలేదు. దిగజారింది నువ్వు. నేను తాళి కట్టకపోయినా నా భార్యనని చెప్పుకొని తిరుగుతున్నావు. నిన్ను నేను పట్టించుకోకపోయినా కట్టం నేను ఇంటికి పట్టపు రానినని ఊరేగుతున్నావు. పిచ్చి ఊహలతో బతుకుతున్నావు. శూర్పణఖవి నువ్వు కాదా? చెప్పు. ఈ తాళి నువ్వు కట్టకపోయినా నువ్వే కట్టినట్టు ఊహించుకొని అఖిలాంటి చేసిన మన పెళ్లిని గౌరవిస్తున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు దేవా? ఆ పార్వతి మెళ్ళో తాళి కూడా కట్టలేదు. దాన్ని ప్రేమించినందుకు మనసులు ముడిపడ్డాయని మూడు ముళ్ళు పడినట్టు ఫీల్ అయ్యి తెగ చెప్పేసుకుంటున్నా. వినడానికి అసహ్యంగా ఉంది నాకు. మనసులో ఒకటైన బంధాన్ని నువ్వు విడతీయలేవు. మా జీవితాల్లోకి నువ్వు కూడా ఆ శూర్పణఖవే. ముక్కు చెవులు కోయించుకొని పారిపోతావు. చూస్తూ ఉండు. తెల్లారేక ఎవరు సీతో ఎవరు శూర్పణఖో తేలిపోతుంది దేవా. తెల్లారాక ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఇప్పుడు నా దగ్గర ఉండకు. వెళ్ళు. వెళ్తాను. నీ దగ్గర నుండి మాత్రమే వెళ్తాను. నీ జీవితంలో నుండి మాత్రం వెళ్ళను. చూస్తుండు దేవా. నీలమ్మా, అప్పుడే వచ్చేసావేంటి? ఏం చేయమంటావు? శివరాత్రి కాదుగా జాగరణ చేయడానికి? కాదులే, పెదబాబు గదిలోకి దూరతాను, తెల్లారేదాకా అక్కడే ఉంటానని తెగ చెప్పేసుకున్నావు కదా, ఇంతలోనే బయటపడ్డావు. ఏమైందా అని అడిగానంతే. నాతో ప్రేమగా మాట్లాడుతూ ఉండేదాన్ని, కాని ఆయన గారు ప్రేమించిన దాని గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకొచ్చావని ఐశ్వర్యని ప్రశ్నించడం కాదు, ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలైన నిన్ను చంపుతానని బెదిరించిన వాడెవరో కనుక్కుని వాణ్ణి పట్టుకుని ప్రశ్నించాలి. అలా ఎందుకు చేశాడో కారణమేంటో నువ్వు చెప్పాలి నీలాంబరి. అంటే అంటే వాడెవడో ఏంటో ఎందుకలా బెదిరించాడో నాకేం తెలుసా? అంటే నిప్పు లేకుండా పొగరాదు బాబీ. సంథింగ్ ఇస్ దేర్. నన్ను అనుమానించకండి మహి. మన మధ్య ఏం జరుగుతుందో తెలియాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇంటి గడప దాటకూడదని చెప్పాక అలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి అంటే ఏంటి దాని అర్థం? ఎవరి మొబైల్స్ పనిచేయలేదంటే, చివరికి ల్యాండ్ లైన్ కూడా రింగ్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా ఆరా తీయాల్సిన విషయం ఏదో ఉంది. అవునమ్మా, మనల్ని ఎవరో టార్గెట్ చేస్తున్నారనిపిస్తుంది. మనల్ని ఎవరు టార్గెట్ చేస్తారు పెదబాబు? మనం కళ్యాణం జరిపించాలని ఇంత దూరం వచ్చాం. మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తూనే ఉంది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో కనుక్కోవాలి. చిన్నబాబు, మామ్, ఐశ్వర్యం తీసుకెళ్ళు. ఓకే మామ్. క్రైష్, అందరూ వెళ్ళి పడుకోండి. పెద్దబాబు,
ఏం జరిగినా తట్టుకుంటాను నాన్న. నా కొడుకు నా మాట వినట్లేదు అన్న రోజు నా ఉనికే కోల్పోతాను. ఎందుకలా అనుకుంటున్నావు అమ్మా? నీకు చెప్పాలనిపించింది అంతే. వెళ్ళి పడుకోనన్నా. గుడ్ నైట్ డాడ్. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. అఖిల, పార్వతి వచ్చినందుకు కంగారుగా ఉందా? తనకే పాపం తెలీదు. అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. నీలాంబరి మెళ్ళలోనే పెదబాబు తాళి కడతాడు. నువ్వు కట్టిస్తావు. నీ గురించి నాకు తెలుసు కదా. నాగ పడగల చంద్రముఖి అన్న పేరును మార్చేసుకొని నీలాంబర్ అనే అమ్మాయిని హత్య చేసి ఆ పేరు తగిలించుకొని ఘట్టమనేని ఇంటి పెద్ద కొడలుగా అడుగుపెట్టి పెద్దను జలాయించుకున్నాను. కానీ ఆఫ్టర్ ఆల్ పని మనిషిని కూడా అడ్డుకోలేకపోయాను. నాకెందుకు పెద్ద కొడలు హోదా? చిచి, నాది ఒక బతికేనా? దరిద్రం నా నెత్తిని తాండవిస్తోంది. ఇక నేనేం చేయలేను. లాభం లేదు. దగ్గరలో పాడుబడ్డ బావేదైనా ఉంటే అందులో దుక్కి చేస్తాను. నీలమ్మా, ఏమైంది నీకు? నిన్ను నువ్వే అంత చెండాలంగా తిట్టుకుంటున్నావేంటి? దగ్గరికి రాంటి. దగ్గరికి రా. నువ్వు కొడతావా ఏంటి? నీలు, నీకన్నా పెద్ద వయసులో పెద్దదాన్ని. చెప్పు తీస్తావా? ఇది తీసుకో ఆంటీ. నా 2 చెంపలు వాచిపోయేలా కొట్టు. కొత్త చెప్పులు ఎందుకు పాడు చేసుకుంటావు? మళ్ళీ కొనుక్కోవచ్చు. చెప్పు దెబ్బలు పడితే కానీ నాకు బుద్ధి రాదు. ఆ పని మనిషి పార్వతిని ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలని నేను వేసిన ప్లాన్ నాకే రివర్స్ అయి కొట్టింది. నాకు శిక్ష పడాల్సిందే. కొట్టండి, త్వరగా కొట్టు. నీకు మెంటలా ఏంటి? లెతర్ చెప్పుతో కొట్టుకుంటే వారమైనా వాతలు పోవు. సంవత్సరమైనా పర్వాలేదు. అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడల్లా ఆ పార్వతి మీద కసి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. తెల్లారే టైంలో ఎందుకింత ఆవేశపడుతున్నావు నీలు? మొబైల్ జామర్. ఇదే నా కొంప ముంచిందంటే ఏ ఫోన్ కాల్స్ రాకూడదని, ఒకవైపు ఆ ముసుగు రాస్కల్ పీడ ఉండకూడదని, పార్వతి ఐశ్వర్య ఫోన్ కాల్స్ ఇక్కడున్న అఖిలాంటి దేవ వాళ్ళకి రీచ్ కాకూడదని ప్లాన్ వేస్తే అది ఇలా బెడిసికొట్టిందంటే. ఆ ముసుగు రాస్కెల్ గాడే తెలివిగా ఐశ్వర్యకి ఫోన్ చేసి నిన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆ మాటతో కంగారు పడిపోయి అఖిలక్క వాళ్ళకి ఫోన్లు చేసినా కనెక్ట్ అవ్వలేదు. ఇంకే ఉంది, బట్టలు తీసుకుని సర్దుకుని వచ్చేశారు. ఈ ఫోన్ జామర్ వల్లే కదా వాళ్ళు ఇక్కడికి రాగలిగారు. ఐ హేట్ దిస్. ఎందుకు పగలగొట్టావు నీలు? ఇప్పుడు మళ్ళీ అందరు ఫోన్లు మోగుతాయి అంటే ఆ ముసుగు వ్యక్తి పీడ మళ్ళీ మొదలవుతుంది. ఇంకేం చేద్దామంటే మన కర్మలో ఏడ్చింది. ఈ రూంలోకి పార్వతి వస్తే మాడి మొసైపోతుంది.